హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో పంచాయతీ కార్యదర్శి వారి లాగిన్లో అయితే ఇవి రావడం అయితే జరిగిందట. సో అవి ఎలా చెక్ చేసుకోవాలి, సో మిగతా వారికి ఎప్పటి నుంచి మరి ఇళ్లకు సంబంధించి ఏ ప్రాతిపదికగా ఎంపిక చేశారు, ఏ జిల్లాకు వచ్చాయి, దాంతోపాటు ప్రభుత్వం నుంచి మొదటి ఫేజ్లో ఉన్న వారికి ఎంతవరకు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఇక మిగతా వారికి ఇప్పటివరకు ఎంతవరకు ఏ జిల్లాకు లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు, ఏ తేదీ నుండి, ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, ఎఫ్ఎస్సి ఈ అప్లికేషన్లకు సంబంధించి ఏదైనా ఒక దాన్ని తీసుకొని మనం సెర్చ్ చేసిన వెంటనే మనకు L1, L2, L3 కేటగిరీగా విభజించడం అయితే జరిగిందనమాట. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్గా మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా 700 మంది గ్రౌండ్ అంటే చేసామని బేస్మెంట్ వరకు కూడా పూర్తి చేసుకున్న 150 ఇండ్లకు నిధులు అనేది విడుదల చేసిందని, ప్రతి సోమవారం నిర్మాణ పనులు పురోగతి ప్రకారం నిధులు విడుదలవుతున్నాయని, ఇది హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నెల 10వ తేదీ వరకు కూడా జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేసిన మినహాయించిన లబ్ధారుల ఎంపిక పూర్తి చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. సో ఫైనల్ డేట్ అనేది ఈ నెల 10 తారీఖు వరకు అయితే ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. మే 10 తారీఖు లోపు. ఇందులో వచ్చేసి అత్యాధునిక సాంకేతిక ఉపయోగిస్తూ అధికారులు తయారు చేసిన జాబితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధారుల ఎంపిక అయితే ఉంటున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక మనకు ఏదైతే కార్యాచరణ అమలు చేస్తున్నారో ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన అందించినటువంటి లబ్ధాల జాబితాను అధికారులు మరోసారి వెరిఫై చేస్తున్నారని, అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మంత్రి ఆమోదంతో మంజూరు పత్రాలు పంపిణీ చేసి గ్రాంట్ చేస్తామని చెప్పేసి కలెక్టర్లు అయితే చెప్తున్నారనమాట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటివరకు మొదటి ఫేజ్లో చాలా మందికి ఇండ్లు వచ్చాయి, సెకండ్ ఫేజ్లో నడుస్తుందన్నమాట. ఇప్పుడు ఎంపిక సంబంధించి ఎవరు కనుక అనర్హులైన ఏదైనా పేర్లు వచ్చినా కట్టుకోవడానికి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నా కానీ గుర్తించినట్లయితే అధికారులకు తెలిస్తే వాటిని జిల్లా యంత్రాంగానికి రద్దు చేసే అధికారం ఉందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పనులు పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ప్రభుత్వం అసిస్టెంట్ ఇంజనీరింగ్ను కేటాయిస్తుందని కలెక్టర్లు అయితే తెలిపారనమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు మే 10 తారీఖు లోపు కంప్లీట్ చేస్తున్నారనమాట. ఇక మే 10 నుంచి 12 ఈ 15 తారీఖు లోపు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు చొప్పున ప్రతి గ్రామానికి ఎంతమంది వచ్చారో లబ్ధారుల లిస్ట్ అనేది ఫైనల్ చేయబోతున్నారు. ప్రొసీడింగ్ మంజూరు పత్రాలు అయితే అందిస్తారు, ఎందుకంటే దాని ద్వారానే వారికి ఇండ్లు మంజూరు అయినట్లు తెలుస్తుందన్నమాట. సో మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మరి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అండి. దీనికి సంబంధించి ఒకవేళ పంచాయత్ సెక్రటరీ దగ్గర కూడా లాగిన్ అయ్యి అయితే వచ్చేసిందట లిస్ట్ సంబంధించిన వివరాలన్నీ కూడా. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చిన్న లేటెస్ట్ అప్డేట్ అండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్